ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరం క్రితమే మన తండ్రి అయిన దేవుడు పరలోకం విడిచి, స్వచ్ఛమైన ఒక స్థలాన్ని విడిచి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి చూపు లేని వారికి చూపును, కాళ్ళు లేని వారికి కాళ్ళును దయచేసి, అలాగే అనేక సమస్త వ్యాధులను బాగుపరిచి, చనిపోయిన వారిని లేవదీసి, పాపము నుండి విముక్తిని కలగజేసి, చెడు చెయ్యకు అని చెప్పి హెచ్చరించి, మంచి మార్గములు నడిచేటట్టు చూసిన మన తండ్రి, పాపం జోలి వెళ్ళకు, పరిశుద్ధత జోలికే ఉండు, పరిశుద్ధతలో జీవించండి, సత్యమార్గంలో నడవండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, నీవు మంచివాడిగా ఉండి ఇతరులు మంచివాడిగా చూసుకో అని చెప్పి గద్దించి, అలాగే మనల్ని హత్తుకొని చనిపోయినటువంటి మనల్ని లేవదీసి, పాపంలో మనం చనిపోయాం కానీ ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని బ్రతికించి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చి ఆయన మార్గంలో నడిపించజేసిన మన పరిశుద్ధుడైన తండ్రికి ఎన్నో అవమానాలు, నిందలు మోపారండి. ఇది నన్ను నువ్వు నేనెంత ఒక్కసారి మీరు గమనించండి. దేవుడు ఇంత గొప్ప కార్యములు చేశాడు, మేలు కొరకే తలంచాడు కానీ కీడు కొరకు తలంచలేదు. మనల్ని పరిశుద్ధపరచుటకే పిలుస్తున్నాడు కానీ అపవిత్ర పాలవుటకు పిలవట్లేదు. ఒక్కసారి నువ్వు నేను గ్రహించాలి. యేసయ్య ఏ డబ్బు, ఏ ధనం, ఏ బంగారం, ఏ వజ్రం నీ దగ్గర నుండి అడుగుతలేడు కానీ నా హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని బాగు చేయాలని, అందులో నా సమస్త కల్మషమును, పగ, ప్రతీకారాలు, కపటాలు, ద్వేషాలు, అతిశాలన్నిటిని తీసివేసి శాంతి భద్రతతో, వినయముతో, ప్రేమతో, మంచి కనికరం గల మనస్సుతో నింపాలని చూస్తున్న మన తండ్రికే సావాలి, ఇతను దయ్యముల వాడు అని చెప్పి నానా రకాలుగా ప్రభుని బాధ పెట్టారు. ఇది నన్ను నువ్వు నేనంతా. చూడండి, మంచి చేసిన యేసయ్యకే సమస్తమైన అవమానాలు, నిందలు మోసారు కదా. ఇది నన్ను కూడా మోపుతూనే ఉన్నారు. కానీ నువ్వు నీతి నిజాయితీగా ఉన్నావు కదా, సత్య మార్గంలో నడుస్తున్నావు కదా, నీకు భయం ఎందుకు, దిగులు ఎందుకు? తప్పు చేస్తే భయపడాలి కానీ తప్పు చేయకపోతే భయం ఎందుకు? పాపాని జోలికి వెళ్ళకు, పరిశుద్ధతలు మాత్రమే ఉండు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి పరీక్షించి. మన ఇతరులను విమర్శించడానికి అవసరం లేదు. ప్రబంటున్నాడు, తీర్పు తీర్చడానికి అది నా వంతు అన్నాడు. మన ఎవ్వరి మంచి కానీ ఏది కానీ మనం తీర్పు తీర్చడానికి అవసరం లేదు. ప్రభే సమస్తము చూసుకుంటాడు. తను తాను తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు అంటాడు. మనమే మన బలహీనత ఇంకేమైనా ఉన్నాయా అని మనము చూసుకోవాలి తప్ప ఇతరులను విమర్శించడానికి మనకు అవసరం లేదండి. ఎందుకంటే మనం ఒకవేళ మన ద్వారా ఎవరైనా బాధపడితే మనం క్షమించమని అడగాలి. ఒకవేళ నాకు క్షమాపణ అడుగుతున్నాడు అబ్బో అని చెప్పి ఆయన ఎంతో ఎత్తు ఎదిగితే, అని ఇంకా గర్వంగా ఉంటే ఇక అది లెక్క దేవుడు చూసుకుంటాడు. సాధ్యమైనంతసేపు మనం మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే క్షమాపణను చెప్పాలి, క్షమించబడాలి. మనని ఎవరైనా క్షమించమని అడిగితే సాత్వికతము దాన్ని అంగీకరించాలి. లేక మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే మనము సాత్వికంగా క్షమించమని అడగాలి. ఇది దేవుడు మనకు నేర్పే గుణపాఠం. యేసయ్య మనకు నేర్పే గుణపాఠం. యేసయ్య కోసం జీవించేవారు యేసయ్య మాట వింటారు. యేసయ్య నాకు అవసరం లేదు, ఆయన మాటలు అవసరం లేదు, ఆయన అంటే నాకు అవసరం, ఆయన దారి వేరు నా దారి వేరు అనుకుంటే మనం తవ్వుకున్న గోతులు మనమే పడతాం. సౌలుతో ఒక మాట అన్నాడు, ముళ్ళు కొలను తన్నుట ఎవరికి ప్రాబ్లం, చక్కగా ఉన్న ముళ్ళుని తంతే మనకే ప్రాబ్లం. కనుక దేవుని తీర్పు తీర్చడానికి కానీ ఆయన మార్గానికి అడ్డుగా ఉండడానికి కానీ ఎవరికి తనం కాదు. కనుక సాత్వికంతో ఉండి కదా, అవమానం, నిందలు అవుతాయి, మనం ప్రేమతో ఆహ్వానిద్దాం, మంచిదే. కానీ దేవుని దగ్గర తీర్పు ఉంది కదా. కనుక ఒక్కసారి మనం ఆలోచించండి. సమస్యలు వస్తున్నాయా? అంత బలంగా నువ్వు తయారు చేయబడుతున్నావు. నిందలు వస్తున్నావు, అవమానత, సమస్యలు, శ్రమలు వస్తున్నాయి కదా, ఇంకా నువ్వు దేవునిలో బలపడుతున్నావు అని అర్థం, ఒక మెట్టు ఎక్కుతున్నావు అని అర్థం. కనుక దేవుని క్రీస్తు చేస్తున్నందున్నవాడు దేనికి భయపడడు. భయపడకండి. తప్పు చేసిన వారికి భయం కానీ తప్పు చేయని వానికి ముఖం మీద చిరునవ్వు ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్.